నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అలాగే లక్షల డూప్లికేట్ ఓట్లు కూడా సృష్టించిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఆయన. ఇక ఈసీ కూడా అదే స్థాయిలో స్పందించింది. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై కూడా తీవ్ర చర్చకు దారితీసినట్లయింది. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన ఆరోపణలు ఏంటి, ఎలక్షన్ కమిషన్ వాదనలేంటి, దీనివల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై నెలకొన్న భయాందోళన ఏంటి అనే విషయాలు ఇప్పుడు చర్చిద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సాయి ప్రసాద్ శాస్త్రి గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సాయి ప్రసాద్ శాస్త్రి గారు. వెల్కమ్ అండి. ఎస్ అండి, అయితే ఇప్పుడు నమస్తే, వెల్కమ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ అయితే ఎలక్షన్ కమిషన్ గురించి అవ్వచ్చు, అసలు భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థ గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. అంటే బీజేపీతో అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో కుమ్మక్కయి ఎలక్షన్స్ ఓట్లు వేయించారు కాబట్టి మళ్ళీ వాళ్ళే గెలిచారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల్ని మనం అసలు ఎలా చూడొచ్చు, మీరేమంటారు దీని గురించి? ఏమండి, ఇప్పుడు ఆయన ముఖ్యంగా లేవదీసిన అంశాలు ఏంటంటే ఒకే ప్రిమిసెస్ లో చాలా ఓట్స్ ఉన్నాయి, అడ్రస్ లేని ఓట్స్ ఉన్నాయి, ఫేక్ ఓట్స్ ఉన్నాయి, ఇది ముఖ్యంగా చెప్పాడు. ఇది కొత్తగా వచ్చింది కాదండి. ఒకసారి ఆయన ప్రపోర్షన్ కూడా చూసుకోవాలండి. ఓ చిన్న మాట, ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి దాదాపు 10 లక్షల మంది ఉంటారండి ఓటర్లు యావరేజ్ గా. ప్రతి అసెంబ్లీకి దాదాపు 2 lakhs ఉంటారండి. ఈ 10 lakhs లో 2 lakhs లో ఎర్రర్స్ జరుగుతుంది, పొరపాట్లు ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ ఛానల్లో దానికి ప్రొసీజర్ ఫాలో అయ్యి కంప్లైంట్స్ ఇవ్వాలి. సుప్రీం కోర్టు కూడా ఏమనింది, ఈ ఎస్ఐఆర్ దేని గురించి అయితే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఒక అంశం ఉందండి దీనిపైన. ఏమంటుంది, సెలెక్టివ్ సర్వే. ఎస్ఐఆర్ అంటే సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోల్ రిజిస్టర్స్ అండి. ఈ ఎస్ఐఆర్ దానిపైనే సుప్రీం కోర్టులో ఈ దినం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అన్నది ఓటర్ ఫ్రెండ్లీ అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఈయనకు నిజంగా ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇతను అపోజిషన్ లీడర్ కావచ్చు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ లో కావచ్చు, కానీ చట్టంలో కొన్ని ప్రొసీజర్స్ లేకుంటే కొన్ని పద్ధతులు ఉంటే అది అందరూ తేడా లేకుండా పాటించాలి కదండి. ఇప్పుడు నిజంగా దొంగ ఓట్లు వేశారంటే నిజంగా వేసిన వాళ్ళు ఎవరికైతే ఓటు వేయలేదో వాళ్ళపై కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ప్రొసీజర్ ఉంది. దొంగ ఎవరికైతే తనకు నిజంగా ఓటు హక్కుండి ఓటు రిజిస్టర్ కాలేదో అతను పోయి చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఫలానా చోట్ల ఇంత నంబర్ మిస్ అయింది అంటున్నాడు. ఇంత నంబర్ మిస్ అయితే అదే నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వచ్చింది, ఆ మెజారిటీకి ఈ మిస్సింగ్ ఓట్స్ కి ఆయన లింక్ చూపించగలరా? ఎక్కడికైనా చాలా స్పొరాడిక్ గా, అంటే చాలా ఎపిసోడిక్ గా సంఘటనల గురించి చెప్పాడు, కానీ ఆ సంఘటనలు ఎంత ప్రపోర్షన్ చెప్పండి. 1 lakh లో 5% అనుకుందామండి. అంతకన్నా ఎర్రర్స్ అయితే ఉంటాయి కదా, దాన్ని అధికారుల దృష్టికి ఇస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారు కదండి. కాబట్టి దాన్ని అంత సీరియస్ వ్యూ తీసుకోనక్కర్లేదు. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం గురించి కూడా మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కూడా ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడితే, అంటే ఈసీ ఏదైతే అడిగిందో ప్రూఫ్స్ తో సహా, ఆధారాలతో సహా మాకు చూపించండి అని, సో మీరు కూడా అదే అంటున్నారు, అంటే ఆధారాలు ఉంటే చూపించండి అంటున్నారా, లేదా కంప్లైంట్ ఇప్పుడు వేగ్గా అంటే ఎలాంటిగా క్లారిటీ స్పష్టత లేకుండా వాళ్ళని చోట జరిగింది అంటే దాన్ని వెరిఫై చేయాలంటే అధికారులకి ఒక ఆధారం అంటూ ఉండాలి కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇంత ముందు 7 టైప్స్ ఆఫ్ కార్డ్స్ అడిగాము, ఇప్పుడు 11 కార్డ్స్ అడుగుతున్నాము. ఆధార్ కార్డ్ అన్నది సిటిజన్షిప్ కు ప్రూఫ్ కాదు కాబట్టి దీని నుంచి మళ్ళీ మనము సీరియస్ ఇంటెన్సివ్ సర్వే చేస్తున్నామని చెప్పన్నారు. సో ఆయనకు ఇంతకుముందు జరిగిన దానిలో ఎప్పుడైతే ప్రతి దానికి ఒక టైం లిమిట్ ఉంటుందండి. ఒక మిస్టేక్ జరిగింది అంటే ప్రతి ఇరెగ్యులారిటీని ప్రభుత్వం దృష్టికి తెచ్చేదానికి 30 రోజులు లేకుంటే 90 రోజులు లేకుంటే 6 months 1 year లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి ఎన్ని రోజులైంది, సడన్ గా ఈ యొక్క సర్వేకు లేకుంటే ఈ యొక్క అభియోగాలకి ఆధారం ఏంటి, ప్రొవోకేషన్ ఉండాలి కదా. తర్వాత వాళ్ళ మినిస్టర్ ఏంటి, ఆయన చాలా సీనియర్ మినిస్టర్, రాజన్న అనేది చాలా సీనియర్ మినిస్టర్, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్ ఆయన.
ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఏమండి, మనం కూడా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇలాంటివి జరిగాయి. ముందు మనము ఎలక్టెడ్ రోల్ వెరిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తేవాలి. అప్పుడు కూడా వాళ్ళు మనకు సొల్యూషన్ ఇవ్వకుంటే మనం దీన్ని పబ్లిక్ ఇష్యూగా చేస్తే బాగుంటుంది అని చెప్తే 24 గంటల లోపల అతను మినిస్టర్ గా బర్తరఫ్ అయ్యాడండి కర్ణాటకలో. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇది న్యూట్రల్ గా, ఇది ఒక విధమైన నిజంగా ఓటర్ పైన ప్రేమతోనో లేకుంటే ఆ డెమోక్రసీ పైన ప్రేమతోనో చేస్తున్న అజిటేషన్ లాగా కనపడదు కదండి. కరెక్టే. అంటే ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మనకి ఇదే మాట వినిపిస్తుంది, ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయట్లేదనో లేకపోతే మిషన్స్ పనిచేయట్లేదు, ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో వింటూనే ఉంటాం. అంటే ఓడిపోయిన పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ నేతలు కావచ్చు, అందరూ ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ఇప్పటి వరకు ఈ స్థాయిలో అయితే ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపలేదు. మరి ఎందుకు ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చిందంటారు, హైప్ ఎందుకు వచ్చిందంటారు? అంటే రాబోయే బీహార్ ఎలక్షన్స్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ తాడో పేడో తెలుసుకోవాల్సిన ఎలక్షన్స్ అండి అవి. సో ఇది యాక్చువల్గా బీహార్ లోనే ఇతను స్టార్ట్ చేశాడు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో దీనిలో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అదే ఇర్రెగ్యులారిటీస్ దేశమంతా వీళ్ళు ఉపయోగిస్తారు, ఇంకా మనకు పుట్టుపూర్వతరాలు ఉండవు, ఇంకా మనకు భవిష్యత్తు ఉండదు అన్నట్టుగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పేరేంటి, అనురాగ్ ఠాకూర్ గారు మధ్యాహ్నం ఆయన బీజేపీ స్పోక్స్ మ్యాన్ అండి. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని, వయనాడులో 93,000 డౌట్ఫుల్ ఓట్స్ ఉంది, ఒక 53,000 ఏమో ఫేక్ ఓట్స్ ఉంది, వయనాడులో ఉంది, అలాగే డైమండ్ హార్బర్ లో ఉంది. డైమండ్ హార్బర్ టీఎంసీ లీడర్ కంటెస్ట్ చేసిన ప్రాంతం అండి. అలాగే రాయబరేలీలో ఉంది అన్నారు. మరి రాయబరేలీలో ఉంది అంటే ఏంటి, దీనివల్ల ఏం తెలుస్తోంది, ఇద్దరు చేసినది ఎలక్షన్ కమిషన్ లో చేసిన ఒక హ్యూజ్ ప్రాసెస్ లో కొన్ని తప్పుల గురించి పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. అది నిజంగా వీళ్ళు ఇక్కడ మీడియాకి వచ్చి మనకొచ్చి ఇలా కన్ఫ్యూజ్ చేయడం కన్నా అనురాగ్ ఠాకూర్ గారు కానీ లేకుంటే రాహుల్ గాంధీ గారు కానీ నేరుగా ఎలక్షన్ కమిషన్ కి మేము ఫలానా చోట ఈ తప్పులు చూసాము, వయనాడులో ఈ తప్పులు చూసాము, మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోండి అని అనురాగ్ ఠాకూర్ గారు ఎలక్షన్ కమిషన్ కి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలండి లిఖిత పూర్వకంగా. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఇవ్వాలి. ఊరికే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల అసలే మనకు ఇల్లిటరసీ ఎక్కువ అండి. ఓటు వేసే వాళ్ళు పార్టీ సింబల్ చూసి వేస్తున్నారు కానీ క్యాండిడేట్స్ చూసి వేయడం లేదు. నిజంగా మీరు మీ ఎమ్మెల్యే ఎవరు, మీ ఎంపీ ఉంటే చెప్పే పరిస్థితిలో మన ఓటర్స్ లేరు. అంటే ఇప్పుడు కూడా ఉందంటారా? ఇప్పుడు కూడా నిజంగా ఆ గ్రామాల్లో అంత పరిస్థితి ఉందంటారా? గతంలో ఉండేది ఒప్పుకుంటాం, ఇప్పుడు కూడా ఉందంటారా మీరు? ఒక్కసారి అడగండి ఎవరికైనా, అంటే ఒక 10 మందిని, అంటే మీకు తెలుసుంటారండి, 10 మందికి ఫోన్ చేసి అంటే చదువుకున్న వాళ్ళు కాదు, మామూలు ఓటర్, అటెండ్ ఓటర్స్, వాళ్ళకి ఫోన్ చేసి ఏమండి మీ ఎమ్మెల్యే పేరేంటి, ఆయన పార్టీ ఏంటి, మీ ఎంపీ పేరేంటి, ఆయన పార్టీ ఏంటి అని ఓ చిన్న సర్వే చేస్తే బాగుంటుందండి. తర్వాత మీరన్నా చేయండి, నేనన్నా చేస్తాను. నాకు తెలిసి దాదాపు 60 to 70% వాళ్ళ ఎమ్మెల్యే పేరు తెలియదు, వాళ్ళ ఎంపీ పేరు తెలియదు. సో అయితే అంటే చెప్పండి. అయితే యాక్చువల్గా అదంతా మీరు చెప్పండి. రైట్, ఓకే అండి, మీరు చెప్పారు ఇప్పుడే ఏదైతే ప్రజలు ఇలిటరేట్ ఉన్నారు అంటే చాలా మందికి తెలియదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కావచ్చు, మొన్న రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఉంది కదా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అది కావచ్చు, మరి నెక్స్ట్ ఎలక్షన్స్ మీద అవ్వచ్చు, లేదా ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? ప్రజలపైన టోటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. ఇప్పుడు అసలే మనకు డబ్బు ప్రవాహం ఉందని, లేకుంటే మందు ప్రభావం ఉందని, లేకుంటే ఇంకేదో రకరకాల ప్రభావం వల్ల ఓటు వాల్యూ పడిపోయింది. ఎలక్షన్స్ అంటేనే అదొక పెద్ద పండగలాగా తీసుకుంటా ఉన్నారు. దాన్ని అరే మన దేశం భవిష్యత్తును ఆలోచించవలసిన విషయం అన్న తీసుకోవడం అని చెప్పి అసలే బాధపడుతున్నాం కదండి. ఇలాంటి సమయంలో మనం ఎవరికైతే ఓటు వేసామో వాళ్ళు దొంగ ఓట్లతో వచ్చారు. ఇప్పుడైనా ఓటు చోరీ అంటే ఇంతకుముందు ఆయన ఇంకో మాట కూడా అనేవాడు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు మందలిస్తే ఆయన అపాలజీ కూడా చెప్పాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ గారు 2-3 సార్లు అపాలజీ చెప్పాల్సి వచ్చింది. చౌకీదార్ చోరహై అదే ఇలాంటి అంటే కాస్త బాధ్యతారహితంగా మాట్లాడితే దానివల్ల లీగల్ ప్రాబ్లం పక్కన పెడదామండి. అసలే ఎలక్షన్స్ పైన మనకు తక్కువ అభిప్రాయం ఉండేటప్పుడు దీనివల్ల ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుందండి. ఇప్పుడు చెప్పండి, ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది అంటున్నారు మీరు? ప్రజల్లో కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుందండి. ఇప్పుడు సిటిజన్షిప్, ఆధార్ కార్డు సిటిజన్షిప్ కాదు. ఎందుకంటే మామూలుగా మనకు చట్టం ప్రకారం అయితే ఓటు వేయాలంటే సిటిజనే వేయాలండి.
కానీ ఇప్పుడు ఇంత మరి ఇంకా ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు పొద్దున ఇంత మార్నింగ్ ఏం చేశారు, ఎప్పుడు 1980లో ఉండే ఒక ఎలక్షన్ రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొచ్చారు. దానిలో ఏమనుంది, 1980లో సోనియా గాంధీ గారి ఇంట్లోనే ఒక 5 ఓట్లు ఉన్నాయి. 1980లో సోనియా గాంధీ గారికి సిటిజన్షిప్ లేదు, అయినా కూడా ఓటు ఎలక్టరల్స్ ఆమె పేరు ఉంది, ఆమె ఓటు వేశారు. ఆమెకి సిటిజన్షిప్ వచ్చింది 1983లో వచ్చింది. మరి అప్పటి నుంచి కూడా ఇవి జరుగుతుంటే సరిగ్గా ఇప్పుడు ఏదో ఈ 6 నెలల్లో 1 year లో జరిగిపోయింది ఇలాంటి చాలా కొత్త డిస్కవరీ లాగాను, లేకుంటే కొత్త పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఇట్లా తప్పుదారి పడుతుంది అని వెంటనే అంత ర్యాష్ గా కన్క్లూజన్ కు రావడం కరెక్ట్ కాదండి. ఓకే, సో అంటే ఎలక్షన్ కమిషన్ ని క్వశ్చన్ చేయకూడదు అంటే అంత ఈజీగా చేయకూడదు వితౌట్ ప్రూఫ్స్ అంటారు మీరు, రైట్? అయితే ఆయన మరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కొన్ని 140 కోట్ల దాదాపు 80 కోట్ల మంది ఓటర్లు ఉండదు మొత్తం ఇండియాలో. ఇంత 80 మంది కోట్లలో వాళ్లకు సపరేట్ మెషినరీ లేదండి ఎలక్షన్ కమిషన్ కి. వాళ్ళైతే కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, పక్కన ఇంకో కమిషనర్, పక్కన ఇంకో కమిషన్ ఉంటారు, కానీ వాళ్ళకు ఉండే మెషినరీ అంతా స్టేట్ గవర్నమెంటే. స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ చూడాలి, స్టేట్ గవర్నమెంట్ స్టాఫ్ చూడాలి, కానీ వాళ్ళకి సపరేట్ స్టాఫ్ అంటే ఉండరు. పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆ పొరపాట్లని వాళ్ళ దృష్టికి తేవాలి. ఎటువంటి పొరపాట్లు మీరు అంటున్నారు? పొరపాట్లు జరిగే అవకాశం ఏంటి? ఆ పొరపాట్లు అదే ఈయన చెప్పినటువంటి పొరపాట్లే కదండి. ఏంటని 93,000 కోట్లు అంటే ఫలాని ఇంట్లో 80 మంది ఓట్లు వేశారన్నారండి. అది మరి వెంటనే 80 మంది ఎందుకున్నారండి? మన భారతదేశంలో నిజంగా సొంత ఇండ్లు కానీ అద్దె ఇండ్లు కానీ తీసుకుని ఎంతమంది ఉంటారండి? ఒక హాస్టల్ కానీ ఒక చిన్న హాస్టల్లోనో లేకుంటే ఒక 5 మంది 10 మంది చదువుతుంటేనండి వాళ్ళందరూ కలిసి ఒకే దానిలో ఉంటారా? కొంత వాస్తవాలు లోపలికి వెళ్ళి ఆలోచించాలి కదా. ఒక ఇంట్లో 80 మంది ఉన్నారు అని చెప్పి అన్నారు అనుకోండి, 80 మంది కూడా వలస కూలీలు అంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఉండింటే అందరికి ఇంట్లో ఎక్కడ దొరుకుతుందండి? అంటే కొంతమంది పక్క రాష్ట్రాలకు కూడా, కొంతమంది పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఏమనుకున్నామండి, వలస కార్మికులు ఎక్కడ పోయినా కూడా రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. అలాగే సింగిల్ ఓషన్ గా ఎక్కడ అందరికీ అడ్రస్లు ఉండవు కదండి. అందరికి ఆధార్లు ఉండే అడ్రస్లు, డోర్ నంబర్లు, పవర్ కనెక్షన్లు, లేకుంటే ఇంకేంటి గ్యాస్ కనెక్షన్లు ఉండే అవకాశం లేదు కదా. చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వాటిల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వాళ్ళు దాన్ని వాళ్ళ దృష్టికి తేవచ్చు కదా. పలా ఇంట్లో 80 మంది ఉంటే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కదండి. తర్వాత ఓటు వేయాలంటే ఎన్ని రకాలు, ఇప్పుడు మనం చుక్క చూస్తున్నాం అండి, ఆ చుక్క ఇండెలిబుల్. అలాగే అక్కడ పోతే ఇంకా ఐరిస్ కూడా ఉంటుందేమో. పాస్పోర్ట్ తీసుకుంటేనే మన దగ్గర మనము వేలు ముద్దలు చూస్తా ఉన్నాం. ఇంత చూసిన తర్వాత కూడా ఎక్కడైతే మామూలుగా అక్కడ ఓటింగ్ జరిగేటప్పుడు అన్ని పార్టీల పక్షాలు ఉంటారండి అబ్జర్వర్స్. ఎవరికి అబ్జెక్షన్ ఇస్తే అప్పటికప్పుడు వాళ్ళు లేవనెత్తాలి. వీడు దొంగ ఓటేస్తున్నాడు, వీడు ఒకే ఇంట్లోంచి వేస్తున్నాడు. అప్పుడు చెప్పకుండా దొంగలు పైన 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు ఇంత హంగామా చేయడము, పార్లమెంట్ ను స్తంభింపజేయడము, ఎలక్షన్ కమిషన్ చుట్టుముట్టడము, ఇది బాధ్యతారహితమైన పనులు అన్నది నా ఉద్దేశం అండి. ఓకే, సో ఇప్పుడు లేవనెత్తున్నారంటే ఇప్పుడు ఆధారాలు దొరికాయేమో అనుకోవచ్చు, లేదా వాళ్ళు అడుగుతున్నారు డిజిటల్ ఓటింగ్ కూడా కొంచెం జరుగుతుంది కదా ఈ మధ్య, సో దాని లిస్ట్ ఎందుకు బయట పెట్టట్లేదని, లేకపోతే అవి మాకు తెలియాలి అని కూడా కొంతమంది అడగడం చూసాము. మరి అది బయట ఎందుకు పెట్టట్లేదు అంటారు? డిజిటల్ ఓటింగ్ అవ్వచ్చు. ప్రభుత్వంలో కొన్ని 30-40 డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కొన్ని కోట్ల మందితోనూ కొన్ని లక్షల మందితో డీల్ చేసే పేపర్లు ఉంటాయి, ఫండ్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో తెలిస్తే అది స్టెప్ బై స్టెప్ కన్సర్న్ ఆఫీసర్కి వెళ్ళి వస్తుంది. మనము ఆర్టీఐ ఎందుకు పెట్టుకున్నామండి? సమాచార హక్కు చట్టం పెట్టుకున్నామా? సమాచారం హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ప్రభుత్వంలో ఉండే ఇర్రెగ్యులారిటీ ఎత్తి చూపడం, అవునా కదా? అలాగే ప్రభుత్వంలో అవినీతిని బయట పెట్టడం, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం ఆర్టీఐ చట్టం తెచ్చిందే వీళ్ళు తెచ్చారు. 2005 లో వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చుకొని మేము చాలా గొప్ప ట్రాన్స్పరెన్సీ పట్టుకొచ్చాము దేశంలో అన్నారు. మరి ఆర్టీఐ అప్లికేషన్ ఒక్కరు ఎందుకు వేరండి? 300 ఎంపీస్ ఈసీ చుట్టూ మొన్న మూగారు కదా. ఒక్కరన్నా కూడా ఆర్టీసీ వేయద్దు, అలా చోట ఎవిడెన్స్ పెట్టాము, దీనిలో ఈ విధంగా జరిగింది, మీ రికార్డ్స్ ఇన్స్పెక్షన్ మాకు కావాలి. ఇది ఆర్టీఐలో ఉండే హక్కు అండి ప్రతి ఒక్కరికి. అయితే చెప్పండి, పర్లేదు చెప్పండి, కంటిన్యూ చేయండి. నేను ఎల్ఓపిని, నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ ని, నేను రాజ్యాంగం పైన చేపెట్టి నేను రాజ్యాంగం పైన ప్రమాణం చేశాను, నేను తప్పు చెప్పను,
అంటే ప్రతి గవర్నమెంట్ సర్వెంట్ కూడా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ అండి, నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక క్లాస్ 4 గాను లేక ప్యూన్ గా అయినా కూడా నేను కాన్స్టిట్యూషన్ పైన ఓత్ తీసుకుంటాను, ప్రతి గవర్నమెంట్ సర్వెంట్. అంత మాత్రాన పద్ధతి కోర్టు దగ్గరనో లేకుంటే ఆఫీసర్ దగ్గరనో ఓత్ పైన స్టేట్మెంట్ ఇవ్వను అంటే అర్థమేమని చెప్పండి, మీనింగ్లెస్, అర్థరహితం అది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఆర్టీఐ కింద కనీసం వాళ్ళు ఆర్టీఐ కింద కూడా అడగమని చెప్పలేదు. మీరు ఇంత సీరియస్ అలిగేషన్స్ రేజ్ చేస్తున్నారు కాబట్టి డీటెయిల్స్ చేస్తూ, ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి, ఒక పల్లెలో ఒక చిన్న నేరం జరిగితే ఆ నేరం డీటెయిల్స్ పోయి పోలీస్ స్టేషన్ వస్తే వాడు రాసుకుంటాడు కదా, లేదా మనమే రాసి కంప్లైంట్ ఇస్తాం కదా. అయితే మరి ఆ పద్ధతి అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళని అడిగారు. ఎస్ ఆఫ్ కోర్స్ అండి. అండ్ ఇంకొక విషయం, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వింటాం కదా, ఇందాక చెప్పినట్టు ప్రతి ఎలక్షన్ లో వింటాము, ఓడిపోయిన వాళ్ళు ఇదే చెప్తారు. అంటే ఏ పార్టీ నుంచి అయినా పక్కన పెడితే ఓడిపోయిన వాళ్ళు ఇది ఏదో జరిగింది, రిగ్గింగ్ జరిగింది ఏదో చెప్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మనది భారతదేశం ముఖ్యంగా చెప్పుకుంటే ప్రజాస్వామ్య దేశం అని ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ప్రజాస్వామ్యానికే ఒక పెద్ద క్వశ్చన్ ఏమో అనిపిస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు. అసలు నిజంగా ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉందా అనిపిస్తుంది. మరి దీనికి ఈసీ అంటే ప్రతిసారి ఈసీ మీద ఇలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మరి ఈసీ ఎటువంటి చర్యలు కావచ్చు, ఇలాంటివి నెక్స్ట్ టైం వినిపించకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మరి అసలు దీన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఉందండి. ఎప్పుడు నేను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నానండి. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉండే ఎలక్షన్ కమిషన్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ, అందుకన్నా తక్కువ ఉండే డిప్యూటీ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరికీ ఎప్పుడు వాళ్ళు ఫైల్స్ వెరిఫై చేయగలరు? నా దగ్గరికి ఎవరో వచ్చి ఫలానా చోట తప్పు జరిగింది, ఫలానా బూత్ లో ఇలా జరిగింది. ఒక చిన్న బూత్ తీసుకుంటే ఎంతమంది ఉంటారండి? 700 మంది 800 ఉంటారు ఒక బూత్ లో, అవునా కదా? ఒక్క బూత్ ఎగ్జాంపుల్ గా తీసుకొని అక్కడ ఇన్ని ఓట్లు ఈ పార్టీకి వచ్చింది, ఇన్ని ఓట్లు ఈ పార్టీకి వచ్చింది, ఇవి ఫేక్ అని చెప్పి ఉంది, నేను ఆధారం ఇస్తున్నాను, ఎంక్వైరీ చేయండి అని చెప్పి కలెక్టర్ దగ్గర వేయచ్చు కదండి. అంటే మీరు కంప్లైంట్ ఇస్తే దాన్ని రెక్టిఫై చేసేసి వాళ్ళు విచారణ చేసి చేస్తారంటున్నారు, అంతేనా? అంతే కదా. ఎందుకంటే కంప్లైంట్ లేకుండా సోమోటో తీసుకోవాలంటే అది ఏదో క్రిమినల్ జ్యూరిడిక్షన్ లో ఉంటుంది కానీ ఈ సివిల్ జ్యూరిడిక్షన్ లో ఉండదండి. సివిల్ అంటే మాత్రం ప్రతిదీ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికి నొప్పి ఉందో ఇది దీన్ని లోక స్టాండీ అంటాం కదా, ఏంటి ఎవరికి తప్పు ఉంది, ఎవరికి హాని జరిగిందో లేకుంటే ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్పుకోవాలి కదా కన్సర్న్ ఆఫీసర్ కి. కన్సర్న్ ఎలక్షన్ రూల్స్ కి కన్సర్న్ ఆఫీసర్ అండి ఫస్ట్. ఈవెన్ నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కూడా కాదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతి వీళ్ళకందరికి ప్రతి పార్టీకేనండి 2 కాపీలు ఫ్రీగా ఇస్తాను ఎలక్షన్ రూల్స్. కర్ణాటక రాజన్న మినిస్టర్ అడిగింది అదే అడిగాడు, ఏమయ్యా మన దగ్గర రూల్స్ ఇచ్చారు, మనకు ఫ్రీగా ఇచ్చారు, ఆ రూల్స్ మనం వెరిఫై చేసుకుందాము, ఎక్కడ తప్పుందో అది మిస్టేక్స్ పాయింట్అవుట్ చేస్తూ డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఎలక్షన్ కమిషన్ కి ఇద్దాము. నా దృష్టిలో ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ లో అతనికి ఇద్దాము. అతను కానీ యాక్షన్ తీసుకోకపోతే మనం దానిపైన కాస్త న్యూట్రల్ గా ఫైట్ చేయాలి అని చెప్తే ఆయన 24 గంటలు తొలగించారు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ చాలా మందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఇంకా పారదర్శకంగా వ్యవహరించడం, సో లేదా అంటే ఓట్ల లెక్కింపులో అవ్వచ్చు, లేదా ఎలక్షన్ జరుగుతున్న టైంలో అవ్వచ్చు, ఇంకా ట్రాన్స్పరెన్సీ చూపించడం అవసరం అంటారా? సో ఇప్పుడు ఉంది సరిపోవట్లేదేమో అనిపిస్తున్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఎంతవరకు అది అవసరం అంటారు? ఒక చిన్న మాట అండి, ఉండే ప్రొసీజర్స్ ని ఉపయోగించుకోకుండా ఉండే ప్రొసీజర్ నేను రెండు చెప్తానండి. ఎలక్షన్లు జరిగేటప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ ముందర ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు, ఆ ప్రొసీజర్ చూస్తారు. ఈవీఎం కూడా ఇంతకుముందు ఇలాగే చేశారు, అదొక ప్రొసీజర్ అండి. ఒక ఎలక్షన్స్ అయిపోయింది అనుకుందాం, ఇంకా 30 రోజులు 40 రోజులు 60 రోజుల్లో ఒక నిబంధనలో టైం ఉంటుంది. అంత లోపల కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు ఇది ఎందుకు వేయలేదండి వీళ్ళు? అంటే మీరు ఎప్పుడైనా లైఫ్ టైమ్ లో మీరు 1980లో మిస్టేక్ జరిగినా, 1960లో మిస్టేక్ జరిగినా, లేకుంటే 1970లో జరిగినా ఒక నిబంధనల ప్రకారం ఒక టైం లిమిట్ లో ఇవ్వాలి. అప్పుడు నిద్రపోయి తర్వాత సడన్ గా మేల్కొని రాజకీయ భావాలతో అడ్మినిస్ట్రేషన్ ని కుంటుపడేటట్టుగా చేయాలంటే అది కరెక్ట్ మెథడ్ కాదండి. అసలు వేరే రూల్సే అక్కర్లేదండి, ఉండే రూల్స్ ఉపయోగించుకుంటే చాలు. ఉండే రూల్స్ ఏంటి? ఎలక్షన్ ఏజెంట్స్ అబ్జెక్ట్ చేయాలి, ఎందుకు చేయలేదు? నంబర్ 1. తర్వాత 30 రోజులు 60 రోజులు అయిపోయింది. కలెక్టర్ దగ్గర వీళ్ళ దగ్గర రూల్స్ అన్ని ఉంది. మీకు నాకు రూల్స్ రాదండి, పొలిటికల్ పార్టీస్ కే వస్తుంది అంత పెద్ద ఎలక్టరల్ రూల్స్. వచ్చిన తర్వాత మేము పలాని బూత్ లో ఈ విధంగా గమనించాము, ఇది మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి
అని అదేదో మీడియాలో చెప్పే బదులు ముందు వాళ్ళకి ఇచ్చి తర్వాత Complaint. మీడియాకి చెప్పొచ్చు కదా. అదే కంప్లైంట్ ఇచ్చి ఉంటే దాన్ని ఖచ్చితంగా విచారణ చేస్తే అది తప్పకుండానండి రాహుల్ గాంధీ వారిని వాళ్ళు నెత్తిన పెట్టుకొని వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు. అయితే ఆయన ఏమంటున్నారు రాహుల్ గాంధీ ఇక్కడ అదే మనం చేసేది అంటే మీరు కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన న్యాయం జరగదేమో అంటే బీజేపీతో ఈసీ కుమ్మక్కైందంటే ఇప్పుడు ప్రభుత్వమే అన్ని శాసిస్తోంది అనే ఒక విధానంలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చినా అది జరగదు, అది విచారణ జరగదు అని ఆయన అనుకున్నారు కాబట్టి మీడియా ముందు మాట్లాడారంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం కూడా మనం విన్నాము. సో అందుకనే ఇచ్చారేమో అనుకోవచ్చా? ఏమండి ఆయన అన్న వ్యాఖ్యలు నిజమెంత? చాలా రోజుల కిందటనే మేనకా గాంధీ కేసులో సుప్రీం కోర్టులో ఆమె పాస్పోర్ట్ ని వాళ్ళు ఇంపౌండ్ చేశారు. ఇంపౌండ్ చేస్తే నా పాస్పోర్ట్ ఇంపౌండ్ చేశారని చెప్పి వెంటనే ఆమె సుప్రీం కోర్టుకు పరిగెత్తింది మేనకా గాంధీ గారు. ఓకే, ఆవిడ ఏమన్నారంటే ఏమండి మీ పాస్పోర్ట్ ని ఇంపౌండ్ గా చేసినట్టుగా కన్సర్న్ ఆఫీసర్ కి మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా అని అడిగారు. లేదు అనింది ఆవిడ. లేదు అంటే ప్రతి సిటిజన్ కి రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంది, అది మీరు తప్పనిసరిగా మీరు ఫాలో కావాలి. అక్కడ మీకు న్యాయం జరగకుంటే మా తలుపులు తట్టండి అని చెప్పి కొన్ని 2-3 దశాబ్దాల కిందట వచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పండి అది. అటువంటిది రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇస్ దేర్ విత్ us. దానికి అడిషనల్ గా ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం తెచ్చుకున్నాము. రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ మన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. నీకేమైనా బాధ కలిగింది అంటే బీజేపీ వాళ్ళు ఇలాగ మోసం చేశారు అంటే ఆధారాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రైట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ఆ రిప్రజెంటేషన్ పైన వాళ్ళ ఎలక్షన్ శాంపుల్ వాళ్ళ స్టాంప్ తీసుకొని మీడియాకి వచ్చి ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఓకే, ముందైతే ఆ పని చేసిన తర్వాత ఇవి చేయాలంటారు మీరు? అంతే కదండి. లేకుంటే మా కామన్ మ్యాన్ కో ప్రొసీజర్, ఎంపీ కో ప్రొసీజర్ ఉండదండి. డెమోక్రసీ అంటే అర్థం ఏంటంటే రూల్ ఆఫ్ లా అంటాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. అది అతను ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, లేకుంటే మామూలు రైతు కావచ్చు. సో అయితే ఇప్పటికే అఫ్ కోర్స్ అండి మీరు అన్నట్లు నిజంగానే కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సిందేమో. అయితే ఇక్కడ వ్యాఖ్యలు అయితే కుమ్మక్కయ్యారన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదేమో అనుకుంటే సరే, అది పక్కకు పెడితే ఇప్పటికే రాహుల్ గాంధీని అవ్వచ్చు, కొంతమంది నేతల్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఈ ఈసీ కావచ్చు ఎటువంటి చర్యలు అంటే ఇలాంటి మళ్ళీ ఇలాంటి ఘటనలు అవ్వచ్చు లేదా ఈసీని ప్రశ్నించడం అవ్వచ్చు, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మరి ఈసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అసలు రూల్స్ ప్రకారం వీళ్ళకి ఎటువంటి చర్యలు, వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే 3-4 సార్లు అంటే ఇంకా వాళ్ళు లీగల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందండి. 3-4 సార్లు ఆయన్ను పలుమారు మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇస్తే మేము వెరిఫై చేస్తామన్న తర్వాత ఇవ్వకుండా ఉంటే ఇలాగే వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే మరి పనులు చేస్తూ ఉంటే ఎవరైనా కూడా దానికి లీగల్ నోటీస్ ఇస్తారు. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత పరువు నష్టం దావా వేస్తారు. పరువు నష్టం దావా ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఇరుక్కున్నారు. ఒక కమ్యూనిటీ గురించి ఎక్కడో ఈయన వ్యాఖ్య చేశారు. అది అలాంటి స్ట్రాంగ్ యాక్షన్ చేసుకోకుండా చూడాలండి. తప్పకుండా దిస్ విల్ లీడ్ టు డిఫమేషన్ కేసు అండి. ఓకే, అంటే ఈసీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అంటారు వాళ్ళ మీద? అంటే ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ పోతే అదే జరుగుతుంది కదండి. సుప్రీం కోర్టు ఈ దినం ఏమి ఇస్తుందో చూద్దామండి. ఈ దినం అది హియరింగ్ జరుగుతా ఉంది కదా. సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ గానే చేస్తుందని చెప్పారు. సిటిజన్షిప్ కు ప్రూఫ్ కాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డారు. అంటే దీనిపై ఒక సెపరేట్ ధర్మాసనాన్ని వేయాల్సిన అవసరం ఉందంటారా? సుప్రీం కోర్టు ఒక సెపరేట్ ధర్మాసనం అంటే కొంతమంది జడ్జిలతో కావచ్చు వాళ్ళ విచారణ అంటే పారదర్శకంగా ఉండడం కోసం ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం అవసరం అంటారా? అనవసరం అండి, అనవసరం. అంత సీరియస్ ఇష్యూ అయితే కాదు. నార్మల్ గవర్నమెంట్ ప్రొసీజర్స్ లో మిస్టేక్స్ జరిగితే ఏమంటే ప్రజావాణి అన్న ప్రోగ్రామ్ విన్నామా మనం? ఇప్పుడు ప్రతి కలెక్టర్ దగ్గర ఉండేది కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రజావాణి అన్నది ముఖ్యమంత్రి ఆఫీస్ లో జరుగుతా ఉంది, అవునా కదండి? చెప్పండి. అంటే ప్రజావాణి కార్యక్రమం ముఖ్యమంత్రి లెవెల్లో చేస్తున్నాం. అంటే ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే నేరుగా హైదరాబాద్ లో వచ్చి ఇవ్వచ్చు. ఇంత ముందు ఎక్కడ డిస్ట్రిక్ట్ లో ఇచ్చే ప్రొసీజర్ ని ఆయన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఆఫీస్ లో ఇవ్వచ్చు అని చెప్పి మార్చుకున్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ లేకుంటే ఏజోళ్లుగా 30-40 ఏళ్ళ నుంచి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ లా ప్రకారం ఉండే పద్ధతుల్ని నేను ఎల్ఓపిని నేను ఎప్పుడో రాజ్యాంగ ప్రామిస్ చేశాను, నాకు ఇవన్నీ నేను అక్కర్లేదు అనుకుంటే మాత్రం అది చాలా తప్పు అభిప్రాయం అండి. అతను ఆ భ్రమలోంచి ముందుకు రావాలి.
ఖచ్చితంగా అండి. కానీ ఈజ్ నాట్ ఏలియన్, ఆయన ఏదో ఊడిపడలేదు ఆకాశం నుంచి. ఇక్కడ భారతీయుడిగా ఉన్నాడు, సిటిజన్ గా ఉన్నాడు. అందరికీ ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో అవి అతను ఫాలో కావాలి. ఫిర్యాదు అయితే లిఖిత పూర్వకంగా కనీసం ముందు కలెక్టర్ కి ఇవ్వాలి, కాపీ ఎలక్షన్ కమిషన్ పెట్టాలండి. ఆయన ఏదో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అగ్రనేత అని చెప్పి నేరుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవడం అనేది ప్రోటోకాల్ ని కాలరాయడమే. అండి, ఒకవేళ నిజంగా మీరు అన్నట్లు పద్ధతుల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిన తర్వాత లక్షల ఓట్లు, ఆయన చెప్పారు లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి అందువల్లే గెలిచారు అని కూడా చెప్పారు. సో దీన్ని ఆయన ఒకవేళ ప్రూవ్ చేయగలరో కాదో పక్కన పెడితే, చేయగలిగితే మరి ఎటువంటి చర్యలు ఉంటాయి, పరిస్థితి ఎలా మారుతుందంటారు? దానికి సుప్రీంకోర్టే చెప్పింది కదండి, మేమే ఆర్డర్స్ ఇస్తాం అన్నారు మధ్యాహ్నం. అంటే రీఎలక్షన్ జరుగుతుందా లేదా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అదే నిజంగా మీరు ఫలానా చోట అన్యాయం జరిగింది, ఫలానా చోట ఓట్లలో గల్లంత అయింది, లేకుంటే ఫలానా ఓట్లలో అక్రమాలు జరిగిందని చెప్పండి, మేమే ఎలక్షన్ కమిషనర్ కి ఆర్డర్ ఇస్తాము, అటువంటి ఆధారాలు ఉంటే మేము కూడా నిస్సందేహంగా ఎలక్షన్ కమిషనర్ కి డైరెక్షన్ ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు మధ్యాహ్నం చెప్పినట్టు నేను చూశాను స్క్రోలింగ్ లో. ఇక్కడ వచ్చేదంతా ఎగో ప్రాబ్లం అండి. ఎగో ప్రాబ్లం ఏంటి? నేను పాదయాత్రలు చేస్తాను, నేను అందరినీ మైక్ పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, నేను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇలాంటి పద్ధతులు మానేయాలండి. ఈవెన్ ఇప్పుడు అనురాగ్ ఠాకూర్ చెప్పింది కూడా, బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్పింది కూడా, ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా సోమట తీసుకోవాలి. నిజంగా వయనాడులో 93,000 ఓట్లు డౌట్ఫుల్ ఓట్స్ అని చెప్పి మధ్యాహ్నం చెప్పారు అనురాగ్ ఠాకూర్ గారు. సో వాళ్ళు నాకు తెలిసి అయితే ఇంకా ఇంత సీరియస్ గా జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇద్దరిని సమన్ చేయాలి. అనురాగ్ ఠాకూర్ ని రాహుల్ గాంధీ గారిని సమన్ చేసి, మీరు మీ మీడియాలోనో లేకుంటే టీవీ ఛానల్లో ఇచ్చిన దానికి ఆధారాలు మాకు చూపించండి, లేకుంటే మీ పైన చట్టపరమైన చర్య తీసుకుంటాము, ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని మీకు లీగల్ నోటీస్ ఇస్తాము అన్నంత వరకు ఎలక్షన్ కమిషన్ పోతే బాగుంటుందండి. లేకుంటే అధికారులకు రక్షణ ఉండదండి. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంటే మీరు చెప్తున్నారు కఠినమైన చర్యలు ఉండాలి, వీటికి ఏదైనా అగెనిస్ట్ గా కావచ్చు, ఏదైనా ప్రూవ్ చేయలేకపోతే శిక్షించాలంటారా? అంటే దానికి ఇప్పుడు అసత్యం చెబితే అంతకన్నా సీరియస్ అఫెన్స్ నాకు తెలిసి ఐపీఎస్ ఉండదండి. దాన్ని బజ్జరీ అంటాం. అన్ని ఓతని చెప్పిందా ఎందుకంటాము? చాలా జాగ్రత్తగా మనము నేరాల గురించి చెప్పాలి, అక్రమాల గురించి చెప్పాలి. దానిలో ఏమైనా తప్పు ఉంటే పెయిన్ ఆఫ్ పెనాల్టీ అంటామండి. దానిలో తప్పు ఉంటే మరి దోషిగా తేలితే జైలు శిక్ష కూడా పడుతుంది కదండి పర్జరీ అంటే. ఖచ్చితంగా. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ మీద అవ్వచ్చు? ఎలక్షన్ కమిషన్ లీగల్ నోటీస్ ఇవ్వచ్చండి. మరి ఇస్తారో తెలియదు కానీ నా అభిప్రాయంగా లీగల్ నోటీస్ ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వాలి. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే, వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే ఎంతవరకు వెళ్తారు? తప్పదు, ఇంప్రిజన్మెంట్ తప్పదండి. ఐపీసీకి ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఢిల్లీ జడ్జినే వదలలేదు మనం. ఢిల్లీ జడ్జి కోర్సులోనే ఎఫ్ఐఆర్ వేయలేదని చెప్పి ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాము. ఒక కమిటీని కూడా వేసింది పార్లమెంట్ నిన్న మొన్న, మన యశ్వంత్ గారి జడ్జి గారి పైన. అటువంటిది ఇంకా మామూలుగా రాజకీయ నాయకులకి ఎందుకు మనము రెస్పెక్ట్ ఇస్తామంటే, వాళ్ళు మన ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు కాబట్టి అందరికి ఆదర్శంగా ఉంటారు అనుకుంటామండి. అసలు ఓటు వాల్యూ మీకు ఒక మాట చెప్తానండి. డిఫెక్షన్ ఉండేటప్పుడు ఓటుకు వాల్యూ ఏముందండి? నేను ఉదయం ఒక ఓటు వేస్తే సాయంత్రం అతను కండువా మార్చేస్తున్నాడంటే నా ఓటుకు వాల్యూ ఏముంది? ఖచ్చితంగా ముందు డిఫెక్షన్ ని మీరు కంట్రోల్ చేయండి, తర్వాత అక్రమాలు చూడండి. నా దృష్టిలో డిఫెక్షన్ ని ఆయారం గయారం కంట్రోల్ చేయకుండా, ఇక్కడ ఎలక్షన్ తప్పింది అక్కడ ఎలక్షన్ తప్పింది అని మీరు చెప్పేది పార్టీ వాళ్ళ కంట్రోల్. పార్టీ మారడం అన్నది పార్టీకి మార్నింగ్ ఎస్ అండి, కరెక్టే. అయితే మీరు చెప్పింది అనుకుంటే కూడా ఒక్క పార్టీ వాళ్ళే పార్టీ మారట్లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు, ఇంకా రకరకాల పార్టీల వాళ్ళందరూ కూడా పార్టీలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. సో అన్ని పార్టీలో ఉన్నాయి, అవి ఒక పార్టీని మనం వేరే చూపలేం కదా. సో అది ఎలా కంట్రోల్ చేస్తారు? పార్టీని పక్కన పెడదామండి. నేను ఓటర్ కదండి, ఓటర్ గా నేను ఏ పార్టీకైనా వేయచ్చు, ఇండిపెండెంట్ గా వేయచ్చు కదా, అవునా కదా. అసలు మన రాజ్యాంగంలో డిఫెక్షన్ 10th షెడ్యూల్ తెచ్చేందుకు పార్టీల పేర్లే లేదండి. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అని చెప్పి, పాత జయప్రకాష్ నారాయణ గారు, లోక్నాయక్ గారు, ఆయన పార్టీలెస్ డెమోక్రసీ అని చెప్పి చాలా బాధపడ్డాడు. పార్టీలెస్ డెమోక్రసీ అంటే పార్టీ లేకుండా
వ్యక్తిగతంగానే ఎన్నుకోవాలి, వాళ్ళే మనకు ప్రతినిధులుగా ఉండాలన్న సిద్ధాంతాన్ని ఆయన తెచ్చాడు అప్పుడు. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులా మీరు చెప్పేది? లైక్ ఇండిపెండెంట్, అందరూ ఇండిపెండెంట్ గానే ఉంటారు, అందరూ వాళ్ళ తెలివి ఉపయోగించి మినిస్టర్లు ఎన్నుకుంటారు, ఆ మినిస్టర్లే ప్రభుత్వం చేస్తారు అన్నది ఆయన ఉద్దేశం. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అదే సాధ్యమేనా మనం మాట్లాడుకుంటే అది ఎలా సాధ్యం? అంటే ఒక పార్టీలో ఉన్న నేతలే వాళ్ళే విమర్శలు చేసుకునే నేపథ్యంలో వివిధ రకాల పార్టీలు లేకుండా వివిధ రకాల స్థానాల నుంచి వచ్చి వాళ్ళందరూ అంటే కరెక్ట్ గా ఒక కూటమిలా ఉండి చేయడం అనేది సాధ్యమా అసలు? కాదండి, పార్టీ సింబల్ ఆర్డర్ అనేది ఎలక్షన్ పెట్టుకుని ప్రొసీజర్ ఒక ఆర్డర్ అండి. అవునా? పలాని పార్టీ సింబల్ కి వేస్తే నా బ్రతుకు మారుతుందని చెప్పి నేను పలాని పార్టీ సింబల్ కి మార్నింగ్ ఓటేసానండి. అవునా? ఓటు వేసిన తర్వాత 5 ఏళ్ళు ఆ పార్టీ సింబల్ పైన అతను పనిచేయాలండి. నేను ఆర్డర్ అంటే నిబంధనల ప్రకారం చెప్తున్నాను. సాయంత్రం మొత్తం వేరే కండువా వేసుకుంటున్నానండి, నేను ఎందుకు ఓటు వేయాలి? ఒక సగటు ఓటర్ ప్రశ్న ఇది కూడా, నిజంగా మీరనే కాదు, జనరల్ గా ఒక సగటు ఓటర్ బాధ కూడా ఇదే చెప్పాలి అంటే. అందుకని వీళ్ళు దీని గురించి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం మేలండి. ఎందుకంటే 3-4 రోజుల్లో ఊరికే చేసి అలసిపోయి మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఇది ఎందుకంటే మన మీడియా అందరూ కలిసి మనం దీనికి హైలైట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇది జరుగుతా ఉంది. కానీ డిఫెక్షన్ కన్నా పెద్ద సీరియస్ అక్రమం కాదు ఇది. ముందు దాన్ని సరి చేసుకుంటే ఓటర్స్ కి కాస్త భరోసా వస్తుంది, నా ఓటుకి వాల్యూ ఉందని. దాని గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రతిదానికి సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసి ఇది స్పీకర్ యొక్క డెసిషన్ తీసుకోవాలని చెప్పి తెలంగాణలో చెప్పారు. స్పీకర్ కూడా పార్టీ మ్యాన్ కాబట్టి దాన్ని అంతంగా తేల్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఓటు గురించి, ఈ ఓట్ చోరీ గురించి మాత్రం ఆ మాటలు అనే ముందు కన్సర్న్డ్ ఆఫీసర్ కి కంప్లైంట్ వెళ్ళాలి. ఆ కంప్లైంట్ వేసిన తర్వాత 10 రోజులు 30 రోజులు వెయిట్ చేయాలి, తర్వాత మీడియా దగ్గరికి రావాలండి. ఇది ప్రాసెస్ కన్నా ఫాలో కాకుంటే అతను మన భారత రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని మొదటిగా దాన్ని అవలంబించలేదు, ఫాలో కాలేదు, అనుసరించలేదు అనుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్తున్నారు నేతలే ఒక అంటే ప్రముఖమైనటువంటి అందరికీ తెలిసిన వ్యక్తే ఫాలో కాకపోతే మామూలు ప్రజలు ఏం ఫాలో అవుతారు అనే ఒకటి కూడా ఉంది ఇక్కడ చెప్పాలి అంటే. అంటే లైక్ పెద్ద స్థాయిలో ఉన్న నేతలు వాళ్ళు ఒక పార్టీకి అధ్యక్షులు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ నుంచి చాలా మంది ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలా రోజులు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఫాలో కాకపోతే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటి అంటారు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అంటే మనం ఎవరినైతే మోడల్ గా తీసుకున్నామే అతనే తప్పులు చేస్తే నాకు చాలా స్వేచ్ఛ వస్తుంది. ఖచ్చితంగా చిన్నవాడే నేను అంతకన్నా ఎక్కువ ఉధృతిగానే అక్రమాలకు పాల్పడతాను కదండి, అన్యాయానికి పాల్పడతాను కదా. సో అయితే ఇలాంటి రోల్ మోడల్స్ గా ఉండేవాళ్ళు ఇలాంటి మౌలికమైన తప్పులు అయితే చేయకూడదండి. ఇది మౌలికమైన తప్పే ఇది. సో ఆ రూల్స్ ప్రకారం వెళ్తే మాత్రం దానికి ఫైట్ చేయొచ్చు అంటారు. తప్పకుండా దానికి ఫలితం ఉంటుంది. తర్వాత కోర్టు వాళ్ళు కూడా దాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు ఏంటంటే కోర్టు వాళ్ళు పెద్దవాళ్ళు వేశారు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు కానీ కోర్టులో ఎన్ని పెండింగ్ లేదండి. రెవెన్యూ కేసులు పెండింగ్ ఉన్నాయి, అగ్రికల్చరల్ కేసు పెండింగ్ ఉన్నాయి, భూముల కేసులు పెండింగ్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ రాజకీయ సమస్యలు వింటూ పోతే కోర్టుల్ని కూడా వీళ్ళు పక్కదారి పట్టించినట్టు. ఖచ్చితంగా అండి. అండ్ సరే, ఇప్పుడు వరకు ఈ వ్యాఖ్యలు అయితే చూసాం, మరి రాబోయే రోజుల్లో దీని పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది? ఫైనల్ గా చెప్పండి, ఏం జరగబోతుంది అంటారు రాబోయే 3-4 రోజులు అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ లో అవ్వచ్చు? ఏమండి, మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ ఏమనుకున్నాం 3 రోజుల్లో ఎలాగో చప్పబడిపోయిందో అవునా కదా, ఇది 3-4 రోజులు తప్పనిసరిగా చప్పబడుతుందండి. దీని గురించి ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు, అందరూ మర్చిపోతారు. ఏమైనా జరిగితే ఇంకొంచెం వాళ్ళు దీని గురించి ఇంకా కాస్త మన ఈ ల్యాండ్ ఆర్డర్ ని లేకుంటే ఇంకా పార్లమెంట్ ని స్తంభించడం, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగడం ఇలాగే గోల చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు లీగల్ యాక్షన్ అయితే తీసుకోక తప్పదు. మీరు రెప్యుటేషన్ లీగల్ నోటీస్ ఇచ్చి మీరు ఆధారాలు చూపించండి, లేకుంటే మీ పైన పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వేయాలి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి సాయి ప్రసాద్ శాస్త్రి గారు, చాలా చక్కగా ఎవ్రీథింగ్ వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఎస్ అండి, అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈసీ ఏదైతే ప్రకటించిందో అంటే మేము ఓట్లు కుమ్మక్కయ్యాము లేదా బీజేపీతో కుమ్మక్కయ్యాము ఇలాంటి వ్యాఖ్యలు నిరూపించండి, ఫస్ట్ నిరూపించిన తర్వాత మాట్లాడంటూ కూడా ఈసీ కూడా వ్యాఖ్యానించడం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పరిస్థితి ఘాటుగా ఉందనే మనం చెప్పుకోవాలి. ఈ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. కాకపోతే ఆయన చెప్పినట్లు ఇప్పుడు సాయి ప్రసాద్ శాస్త్రి గారు చెప్పినట్లు రాబోయే రోజుల్లో ప్రతిసారి ఇలా రావటం మళ్ళీ కొన్ని రోజుల్లో చెప్పబడడం జరుగుతుంటాయి కాబట్టి సో చూడాలి మరి పరిస్థితి ఎలా మారుతుంది, మరి ఈసీ ఎలా స్పందిస్తుందా లేదా రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు, ఇవన్నీ చూడాలి. కాస్త వెయిట్ చేసి అయితే చూద్దాం.